స్టూడెంట్ ఇన్నోవేషన్స్ ఎంత క్రియేటివ్గా ఉంటాయని చెప్పడానికి మనకి ఇంకొక ఎగ్జాంపుల్ కనిపిస్తోంది. ఇన్నోవేషన్ బై ద స్టూడెంట్ అంటూ అగ్రికల్చర్కి ఉపయోగపడే ఒక చిన్న ఎక్విప్మెంట్, ఒక మెషిన్తో ఇక్కడ మనకి స్టూడెంట్స్ కనిపిస్తూ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. హాయ్, నీ పేరు? నా పేరు రనుష. నేను మహాత్మా జ్యోతి బాపులే జూనియర్ కాలేజ్ అండ్ ఆదిలాబాద్ గర్ల్స్ నుంచి వచ్చాను. నా ప్రాపర్ నిర్మల్ డిస్టిక్. నా ఇన్నోవేషన్ ఐడియాస్ మల్టీపర్పస్ అగ్రికల్చర్ మిషన్ ఎందుకు చేశాను అంటే నేను ఫార్మర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. మా పేరెంట్స్కి ఈ కష్టం తెలుసు. ఈ పంట రాగానే ఎట్లా వేయాలి, ఎవరెవరికి చెప్పాలి, దున్నడానికి విత్తనాలు వేయడానికి లేబర్స్ని పిలవాలి, అతన్ని కూర్చోవేయడానికి. సో అవన్నిటికీ అందరు కావాలి కాబట్టి అవన్నీ ఒకటేసారి అయిపోవాలి అని నా థాట్ అనేది. అది నా థాట్. సో నేనేం చేశానంటే అన్నీ ఒకటేసారి ఒకే మిషన్లా రావాలి అని ఈ మల్టీపర్పస్ అగ్రికల్చర్ మిషన్ని రెడీ చేసాం. సో ఇది ఎలా వర్క్ చేస్తుందంటే, ఎప్పుడైతే దీన్ని ముంగడికి నెట్టుతామో, పుష్ చేస్తామో, ఈ ఫ్లఫ్ అనేది ముంగట దున్నుతుంది. తర్వాత సీడ్ ఫిల్లర్, ఇది కూడా డైరెక్ట్లీ ఆ మోటార్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఈ సీడ్ ఫిల్లర్ కూడా రొటేట్ అవుతూ సీడ్స్ని మనకి సోయింగ్ చేస్తుంది, విత్తనాలని ఆ ఓపెన్ ఫ్లఫ్లో వేసేస్తుంది. తర్వాత క్లోజ్డ్ ఫ్లఫ్, ఇది అనేది విత్తనాన్ని క్లోజ్ చేస్తుంది, ఒక మడ్డు స్ట్రెయిట్ లాగా మట్టి వేసేస్తుంది. అది వాటర్, పెస్టిసైడ్స్ వాటర్. ఎప్పుడైతే మన భూమి డ్రైగా ఉంటుందో, ఎండిపోయి ఉంటుందో, మనం ఆ టైంలో వాటర్ యూజ్ చేసుకోవచ్చు. అది కూడా డీసీ మోటార్స్తో కనెక్టింగ్ అయి ఉంటుంది. పెస్టిసైడ్స్ కూడా ఏదైతే డిపెండింగ్ ఆన్ సీడ్స్తోని మనం పెస్టిసైడ్ యూజ్ చేసుకోవచ్చు. సో ఇది మా ప్రాజెక్ట్ మల్టీపర్పస్ అగ్రికల్చర్ మిషన్. సో దీని ఏంటి, వెనక నుంచి తోసుకుంటూ ముందుకెళ్తూ ఉంటాం. దీన్ని మోటార్కి కానీ ట్రాక్టర్కి కూడా కనెక్ట్ చేసుకుని ఉంటాం. అది ఇంకా ఈజీబుల్గా ఫార్మర్స్ టైంని కూడా రిడ్యూస్ చేయొచ్చు. ఓకే, సో బ్యాటరీ ఆపరేటెడ్, మోటార్ ఆపరేటెడ్గా కూడా దీన్ని తయారు చేయొచ్చండి. ఓకే, ఇంకొక స్టూడెంట్, వీళ్ళిద్దరు కలిసి చేశారు. నీ పేరు? Yes, my name is Vaishnavi. I am from MJP Adilabad Junior College, and she said that we are from farmer family. సో మేము ఫీల్డ్కి వెళ్తాం పేరెంట్స్తో. వెళ్ళినప్పుడు చూసేవాళ్ళం, సీజన్ వచ్చిందంటే చాలు వాళ్ళు హార్వెస్టర్ పిలవాలి, అది సోయింగ్ చేయడానికి లేబర్ని పిలవాలి, అట్లా ఎంతో కష్టపడుతూ ఉంటారు. సీజన్ వచ్చిందంటే చాలు వాళ్ళకి టెన్షన్ స్టార్ట్ అయిపోతుంది, ఇంకా వస్తారో రారో అని చెప్పేసి. సో మేము మా పేరెంట్స్ కోసం, మా పేరెంట్స్ ఫార్మర్స్ కాబట్టి అందరు ఫార్మర్స్ని దృష్టిలో పెట్టుకొని ఏం చేసామంటే వీళ్ళ కోసం ఏదైనా కొత్తగా మెషిన్ ఇన్వెంట్ చేయాలి అని అనుకున్నాం. సో ఇద్దరు ఫార్మర్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఇద్దరం అనుకున్నాం ఇలా ఫార్మర్స్ కోసం ఏదైనా వాళ్ళకి యూస్ఫుల్ అయ్యే మెషిన్ చేద్దాము అని చెప్పేసి మేము ఈ మల్టీపర్పస్ అగ్రికల్చర్ మెషిన్ ఇన్వెంట్ చేశాము. ఓకే, మరి మీ పేరెంట్స్ నుంచి ఎలాంటి ఇన్పుట్స్ తీసుకున్నారు మీరు ఇది చేసేటప్పుడు? అండ్ ఇక్కడ బోల్డ్ అంతా వెల్డింగ్ వర్క్ కూడా ఉంది కదా, ఎవరెవరు హెల్ప్ తీసుకున్నారు? ఇదంతా, ఈ బాడీ అంతా ఎవరి హెల్ప్తో చేశారు? ఇది మా సొసైటీ వాళ్ళు చేయించారు, అండ్ ఇది మా కాలేజ్లోనే మేడ్ అయింది. మా పేరెంట్స్ నుంచి అంటే వాళ్ళు చెప్పేవారు, ఇట్లా కల్టివేషన్ చేయాలి, ఇట్లా క్రాప్స్ వేయాలి, కష్టం అవుతుంది బాగా. అంటే అప్పుడు మాకు తెలిసిందన్నట్టు ఫార్మర్స్కి ఇంత స్ట్రగుల్ ఉంటుంది, బికాజ్ వీ నెవర్ నో దట్ నో. సో వెన్ ఎవర్ వీ గో టు ఫీల్డ్, సో వీ ఫెల్ట్ దట్ వీళ్ళకు ఇంత కష్టం ఉంటుందా అని చెప్పేసి వాళ్ళ కోసం ఏదైనా ఇన్వెంట్ చేయాలి అని చెప్పి మేము ఇది ఇన్వెంట్ చేసాము. సో దేని తర్వాత ఏది పెట్టాలి ఏంటి అన్నది కూడా మీరు వెళ్ళి డైరెక్ట్ చూసుంటారు వాళ్ళు చేసేటప్పుడు. అది చూసి దాన్ని బట్టి దీని తర్వాత ఇది పెట్టాలి అని చెప్పి మీరు చేశారు. సో సీడ్స్లో కూడా డిఫరెంట్ సైజెస్ అవి కూడా ఉంటాయి కదా, దాని తగ్గట్టు కూడా ఇది సైజెస్ ఉన్నప్పుడు ఆ సీడ్ ఫీడర్ని మనం సెట్ చేసుకోవచ్చు. లెంత్ ఎక్కువగా ఉన్న అది సెట్ చేసుకోవచ్చు, ఎట్లా ఉన్నా కూడా సీడ్స్ దాని సైజ్ని మనం సెట్ చేసుకొని ఆ ఫీడర్ని సెట్ చేసుకోవచ్చు మనం. ఇక్కడ మనకి హోల్స్ కనిపిస్తున్నాయి. సో ఈ హోల్స్లో నుంచే సీడ్స్ వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఇది ముందుకు మూవ్ అవుతూ ఉంటుందో ఇది తిరుగుతూ ఉంటుంది. సో మనకి ఇక్కడ చైన్ కూడా కనిపిస్తుంది. సో ఈ వీల్స్ ద్వారా తిరుగుతుంది, ఆ లోపల నుంచి ఆ సీడ్స్ అన్ని బయటకు వస్తూ ఉంటాయి. సో ఇది ముందుగా భూమిని ప్లవ్ చేస్తూ ఉంటుంది, దాని వెనకే ఆ సీడ్స్ పడతాయి. అలా ముందుకెళ్ళగానే అక్కడ మనకు కనిపిస్తున్న వాటి ద్వారా ఆ మట్టి కప్పేస్తుంది. సో వెనక మనకి వాటర్ అండ్ పెస్టిసైడ్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో ఏది అవసరమో, ఎంత అవసరమో దానికి తగ్గట్టు దీన్ని వాడుకునే విధంగా ఈ స్టూడెంట్ ఇన్నోవేషన్ చాలా అద్భుతంగా ఉంది. మల్టీపర్పస్ అగ్రికల్చర్ మెషిన్ వాళ్ళ తల్లిదండ్రులు రెగ్యులర్గా రోజు పడుతున్న కష్టాన్ని చూసి వీళ్ళు వాళ్ళకి ఊరటనిచ్చేలాగా, వాళ్ళకి బాసటగా ఉండేలాగా ఏమైనా కనిపెట్టాలనుకున్నారు. అండ్ యూ హవ్ డన్ ఎ గ్రేట్ జాబ్ బోత్ ఆఫ్ యూ. కుడోస్ టు యూ బోత్. ఇంకా మీరు ఇలాంటి కొత్త కొత్త ఇన్నోవేషన్స్ మరిన్ని చేయాలని కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్.